అందరికీ హలో. ఈరోజు మా పిల్లల కోసం నేను చేసిన లంచ్ బాక్స్ రెసిపీ స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యారెట్, పాలకూర వేసి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ చేశాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ని ఉడికించుకోవాలి. ఈ ఉడికిపోయి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 2 క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ వేగేదాకా. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కడిగి నీళ్ళు వాడ్చింది ఇది కూడా వేసి పాలకూరలో నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఉడికిచ్చిన స్వీట్ కార్న్, పచ్చి బఠానీని వేసి వీటిలో కూడా ఉన్న నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుందాం, మగ్గించుకుందాం. ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కారానికి సరిపోయినంత మిరియాల పొడి లేదంటే గరం మసాలా వేసి ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిపోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పాలకూర, క్యారెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్